నంద్యాలలో మాజీ సైనికుడి భూమికే రక్షణ లేకుండా పోయింది. అన్యాక్రాంతమైన తన భూమిని తిరిగి ఇప్పించాలని మాజీ సైనికుడు వరప్రసాద్ తన గోడు వెళ్లబోసుకున్నారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడికి తన సొంత గ్రామంలో ప్రభుత్వం 3.5 ఎకరాల భూమి ఇచ్చిందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇతరులకు కేటాయించడం చట్టవిరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని సీఎం ఆఫీస్ కలెక్టర్కు విన్నవించిన ఫలితం లేదని వరప్రసాద్ వాపోయారు. రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ప్రాబ్లం ఇది మేడం, నేను వచ్చేసి ఇంతకాలం అంతా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం ప్రభుత్వం నాకు 3.5 ఎకరాలు కేటాయించినా కానీ ఆ భూమి వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కానీ మేము కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ తర్వాత విస్తృతి చెంది నేను మళ్ళా గ్రీవియస్ ప్రజా సమస్యల పరిష్కార వేదే విజయవాడకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు వచ్చేసి నాకు గ్రీవియస్లో పెట్టి నాకు దాన్ని క్లియర్ చేయమని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినారు. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినాను. జాయింట్ కలెక్టర్ గారు మీకు సంబంధించి ఫలా విషయం నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు ఆయన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని. సరే మేడం అని చెప్పింది కానీ ఆయన ఎటువంటి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నోసార్లు తిరిగినాను, కనీసం మీడియా ద్వారా చెప్పిన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము.